Hello everyone, welcome to my YouTube channel Story Time for You. Today we are going to discuss about 4th unit environment from 9th class. So in this unit we have 3 lessons, three readings. What is a man without beast? B reading the river poem, and the C reading is can't climb trees anymore. So now we are going to discuss about can't climb trees anymore from 4th unit environment, and the theme of this unit is environment. So what do you mean by environment? ఎన్విరాన్మెంట్ అంటే ఏంటిది? సో ఎన్విరాన్మెంట్ అంటే ఏంటిది అని అంటే మన చుట్టుపక్కల మన పరిసరాలని మనం ఎన్విరాన్మెంట్ అంటాం. వాట్ ఎవర్ ఇట్ మే బి ఏ లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్ లైక్ ఎయిర్, ప్లాంట్స్, ఆర్గానిజమ్స్, హ్యూమన్ బీయింగ్స్, ఎవ్రీథింగ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ఎన్విరాన్మెంట్. సో మన చుట్టూ ఉన్న పరిసరాల పర్యావరణంని మనము ఎన్విరాన్మెంట్ అంటాం. ఓకే, సో అది గాలి, చెట్టు, చీమ, ఏదైనా ఉండొచ్చు, మనుషులు. సో దాని వల్ల అంటే మన చుట్టూ ఉన్నదాన్ని మనం ఎన్విరాన్మెంట్ అంటాం. సో ఈ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి వీ హ్యావ్ 3 లెసన్స్ హియర్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్. దట్ ఈస్ వాట్ ఈస్ మ్యాన్ వితౌట్ ద బీస్ట్. సో యానిమల్స్ అనేవి లేకపోతే మనిషి ఎలా ఉంటాడు? ఓకే, ద రివర్ పోయం అనమాట. కాంట్ క్లైమ్ ట్రీస్ ఎనీమోర్. సో కాంట్ క్లైమ్ ట్రీస్ అంటే నేను ఇంకా చెట్లు ఎక్కలేను అంటున్నాడు. సో చెట్లు ఎక్కలేనని ఎవరు అంటున్నారు, ఎవరితో అంటున్నారు? వి విల్ సీ దట్ ఇన్ ద సి రీడింగ్, దట్ ఈస్ కాంట్ క్లైమ్ ట్రీస్ ఎనీమోర్. బిఫోర్ గోయింగ్ టు ద లెసన్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ, please follow, share and subscribe my channel. We'll go to the lesson now. Can't climb trees anymore అంటే ఇంకా నేను చెట్లు ఎక్కలేను అంటున్నారు. సో ఎవరు అంటున్నారు, ఎవరితో అంటున్నారు? We will see now. He stood on the grass verge by the side of the road and looked over the garden wall at the old house. సో అతను ఎక్కడ నిల్చున్నాడు అని అంటే ఆ ఇంటికి ఎదురుగా ఒక గార్డెన్ ఉంది. ఆ గార్డెన్ లో ఒక కార్నర్ కి నిల్చొని ఆ గోడల్ని, ఆ ఇల్లుని చూస్తూ ఉన్నాడు అనమాట. ఇట్ హ్యాడెంట్ చేంజ్డ్ మచ్. సో ఇంకా ఏమనుకుంటున్నాడు, దాన్ని చూస్తూ చూస్తూ ఇది అంతగా ఏం చేంజ్ అవ్వలేదు ఇల్లు అనుకుంటున్నాడు. The old house built with solid blocks of granite wasn't altered yet all. సో ఇంకా ఏమనుకుంటున్నాడు, ఆ ఓల్డ్ హౌస్ ఏదైతే ఉందో అది ఆ గ్రనైట్ తో కట్టిరు, అంటే గట్టి అంటే ఇటుకల్ లాంటి గ్రనైట్స్ ఉంటాయి కదా, సో దాంతో కట్టిరు. అది ఇంకా ఎక్కడ చేంజ్ అవ్వలేదు. ఆల్టర్డ్ అంటే లైక్ చేంజ్ అనుకోవచ్చు, లేదంటే క్రాక్స్ అనుకోవచ్చు. సో చేంజ్ అవ్వలేదు అనుకుంటున్నాడు. బట్ దేర్ వాజ్ ఎ న్యూ అవుట్ హౌస్ అండ్ దేర్ వర్ ఫ్యూర్ ట్రీస్. సో ఇంకా అతను ఏమంటున్నాడు అంటే, కానీ అక్కడ ఒక అవుట్ హౌస్ ఉంది, అక్కడ ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయంట. He was glad to see that the jackfruit tree still stood at the side of the building, casting its shade on the wall. సో ఇంకా అతను ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అని అంటే, వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా ఉందన్నమాట జాక్ ఫ్రూట్ ట్రీ. సో ఇంకా ఇప్పుడు కూడా ఉంది, అండ్ ఇంకా చెట్టు నీడ అనేది వాళ్ళ ఇంటి పైన పడుతూ ఉందన్నమాట. సీ, హీ వాజ్ గ్లాడ్ టు సీ దట్ ద జాక్ ఫ్రూట్ ట్రీ. సో ఆ జాక్ ఫ్రూట్ ట్రీని చూసి అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందంట. ఎందుకు అని అంటే it still stood at the side of the building, casting its shade on the wall. సో అది ఇంకా బిల్డింగ్ పక్కన అలా ఉంది, అండ్ ఇంకా దాని నీడ అనేది ఆ గోడలపైకి పడుతూ ఉందన్నమాట. హీ రిమెంబర్డ్ హిస్ గ్రాండ్ మదర్ సేయింగ్. సో దాన్ని చూసిన తర్వాత అతనికి ఏం గుర్తొచ్చింది, వాళ్ళ గ్రాండ్ మదర్ ఎప్పుడు ఏదో చెప్తూ ఉండే అంట. ఏమని చెప్తుంది అంటే, ఎ బ్లెస్సింగ్ రెస్ట్ ఆన్ ద హౌస్ వెర్ ద షాడో ఆఫ్ ఎ ట్రీ ఫాల్స్. సో ఇంటి పక్కన ఏదైనా చెట్టు ఉంది, ఆ చెట్టు నీడ మన ఇంటి మీద పడుతుంది అని అంటే దాని అర్థం ఏంటిది అంటే, ఆ చెట్టు బ్లెస్సింగ్స్ మనకు ఉన్నట్టు అని చెప్పేసి వాళ్ళ నానమ్మ చెప్పేది అనమాట అప్పట్లో. అండ్ సో ద ప్రెసెంట్ ఓనర్స్ మస్ట్ ఆల్సో బి రిసీవింగ్ ద ట్రీస్ బ్లెస్సింగ్స్. సో ఇంకా అతను ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో వాళ్ళకు కూడా ఈ చెట్టు బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి అని అనుకుంటున్నాడు. At the spot where he stood there had once been a turnstile, and as a boy he would swing on it, going round and round until he was quite dizzy. సో ఇంకా అతను ఏమంటున్నాడు అంటే, అప్పుడు వాళ్ళు ఉన్నప్పటి టైంలో ఎట్ ద స్పాట్ వేర్ హీ స్టూడ్ దేర్ హ్యాడ్ వన్స్ బీన్ ఏ టర్న్స్టైల్. సో ఇప్పుడు ఇక్కడ నిల్చుని ఉన్నాడు కదా అతను ఈ గేట్ దగ్గర, అప్పుడు ఏముండే అని అంటే ఇట్లా టర్న్ స్టైల్ అనమాట. అంటే ఇట్లా 4 members నిల్చునేలాగా వస్తుంది, ఇట్లా రౌండ్గా తిరిగితే మనం లోపలికి వెళ్ళొచ్చు అనమాట. సో అవి ఇప్పుడు మోస్ట్లీ పార్క్స్లో ఉంటున్నాయి కదా, సో అలాంటిది ఉండే అనమాట. దానిపైన నిల్చుని అతను ఊగేవాడు అనమాట. ఎంతసేపు ఊగేవాడు రౌండ్గా అంటే, అతను ఎప్పటి వరకు అయితే ఇట్లా అంటే నీరసంగా ఇలా అయిపోవడం అప్పటి వరకు దాని మీద ఊగుతూ ఉండేవాడు అనమాట అతను. నౌ ద టర్న్స్టైల్ హ్యాడ్ గాన్. సో అది ఇప్పుడు లేదు. ద ఓపెనింగ్ వాల్డ్ అప్ అంటే ఇక్కడ గేట్ ఉందన్నమాట, టర్న్ స్టైల్ తీసేసిరు, గేట్ ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, వీ కెన్ అబ్జర్వ్ ద హౌస్
గ్రనైట్స్ తో కట్టి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఇది జాక్ ఫ్రూట్ ట్రీ. దీని షేడ్ అంటే షాడో అనేది ఈ ఇల్లు పైన పడుతూ ఉందన్నమాట. సో ఈ పాప వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు. ఓకే, సో ఇది అవుట్ హౌస్. ఓకే, టాల్ హాలీహాక్స్ గ్రూ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద వాల్. సో హాలీహాక్స్ అంటే ఇవి. ఓకే, ఇవి ఈ వాల్స్ లోపల హాలీహాక్స్ అనేవి పెంచుతూ ఉన్నారన్నమాట. వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్? సో అక్కడ ఉన్న పాప అడుగుతుందన్నమాట, ఏం చూస్తున్నావు నువ్వు అని అతన్ని అడుగుతుంది. It was a disembodied voice at first. Disembodied means we have a meaning here. We can see in the textbook. That is disembodied, lacking any obvious physical source అనమాట. అంటే అతను ఎక్కడో ఆలోచిస్తూ ఇక్కడ చూస్తూ ఉన్నాడు అనమాట. సో అతను ఎందుకు అలా ఆలోచిస్తున్నాడో విల్ సీ ఇన్ ద లెసన్ నౌ. సో ఇంకా అమ్మాయి అడుగుతుంది అనమాట, వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్ అని. సో అతను ఏం చెప్తున్నాడు అని అంటే, నువ్వు ఏం చూస్తున్నావు ఇక్కడ, ఏం అబ్జర్వ్ చేస్తున్నావు అనేసి. సో ఇట్ వాజ్ ఎ డిసెంబోడీడ్ వాయిస్ ఎట్ ఫస్ట్. సో అతనికి ఎలా వినిపించింది అంటే ఎక్కడో ఉండి నన్ను పిలుస్తున్నారేమో అన్నట్టుగా. మూమెంట్స్ లేటర్ ఏ గర్ల్ స్టూడ్ ఫ్రేమ్డ్ బిట్వీన్ డార్క్ రెడ్ హాలీహాక్స్ స్టేరింగ్ ఎట్ ద మ్యాన్. సో ఇక్కడ మూమెంట్స్ లేటర్ ఏ గర్ల్ స్టూడ్ ఫ్రేమ్డ్ బిట్వీన్ డార్క్ రెడ్ హాలీహాక్స్ స్టేరింగ్ ఎట్ ద మ్యాన్. సో ఇంకా కొద్దిసేపటి తర్వాత ఒక అమ్మాయి అతనికి కనిపించింది అనమాట. ఎక్కడ అంటే ఆ హాలీహాక్స్ మధ్యలో అతనికి కనిపించింది. She was only 12 or 13, slim and dark, with lively eyes and long black hair. సో అమ్మాయి చూడడానికి ఎలా ఉంది అంటే జస్ట్ ఆమెకి 12 or 13 years ఉంటాయి. ఇంకా స్లిమ్గా ఉంది, చూడడానికి కొంచెం డార్క్గా ఉంది. అండ్ అమ్మాయి కళ్ళు చాలా అంటే లైవ్గా అంటే చాలా షార్ప్గా ఉన్నాయి. ఇంకా అమ్మాయికి లాంగ్ బ్లాక్ హెయిర్ ఉందన్నమాట. ఐఎమ్ లుకింగ్ ఎట్ ద హౌస్ హీ సెడ్. సో అమ్మాయి అడిగింది కదా వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్ అని. సో అతను చెప్తున్నాడు, నేను ఇల్లుని చూస్తున్నా అని చెప్తున్నాడు. సో ఇల్లుని చూస్తున్నా అని చెప్పితే అమ్మాయి అడుగుతుంది, వై డూ యూ వాంట్ టు బై ఇట్? సో ఎందుకు చూస్తున్నావు, నువ్వు దాన్ని కొనాలనుకుంటున్నావా అని అడుగుతుంది. ఈజ్ ఇట్ యువర్ హౌస్? ఇది నీ ఇల్లా అని అతను అడుగుతున్నాడు. ఇట్స్ మై ఫాదర్స్. సో అమ్మాయి చెప్తుంది, అవును ఇది మాదే, మా నాన్నది అని చెప్తుంది అనమాట. అండ్ వాట్ డస్ యువర్ ఫాదర్ డూ? సో మీ ఫాదర్ ఏం చేస్తాడు అని అతను అడుగుతున్నాడు. హీస్ ఓన్లీ ఎ కలనల్. Only a colonel? Well, he should have been a brigadier by now. The man burst out laughing. So brigadier means what? సో మీ ఫాదర్ ఏం చేస్తూ ఉంటాడు అని అంటే ఆమె చెప్తుంది, మా ఫాదర్ ఒక కలనల్ అంటే లైక్ రిలేటెడ్ టు ఆర్మీ అనమాట. సో ఇంకా ఏమంటుంది అనమాట, యాక్చువల్గా అతను అయితే ఇప్పుడు బ్రిగాడియర్ ఉండాలి అని చెప్తుంది అనమాట. సో అతను చాలా నవ్వుతున్నాడు అనమాట. బ్రిగాడియర్ అంటే కలనల్ కన్నా కొంచెం పైన పోస్ట్ అనమాట. ఓకే, ఇట్స్ నాట్ ఫనీ షీ సెడ్. ఈవెన్ మమ్మీ సేస్ హీ షుడ్ హ్యావ్ బీన్ ఎ బ్రిగాడియర్. సో ఎందుకు నవ్వుతున్నావు, ఇదేమి జోక్ కాదు, నిజంగానే మమ్మీ కూడా ఇదే అంటది, అతను బ్రిగాడియర్ అయి ఉండాల్సింది ఇప్పటికీ అని. ఇట్ వాజ్ ఆన్ ద టిప్ ఆఫ్ హిజ్ టంగ్ టు మేక్ ఇట్ విటీ రిమార్క్. పర్హాప్స్ దట్స్ వై హీ స్టిల్ ఎ కలనల్. But he did not want to give offense. They stood on either side of the wall appraising each other. సో ఇంకా అమ్మాయి అంటది కదా, మా మమ్మీ కూడా ఇదే అంటది, ఇతను అంటే ఇప్పుడు మా డాడీ కలనల్ అయి ఉండాలి అని చెప్పేసి. సో అతను ఏమంటాడు అంటే, అతను ఇలా టంగ్ పైన ఉంటది కానీ బయటికి అన్నాడు అనమాట. అంటే ఇంకా అతను అవ్వలేదు, అందుకని మీ మమ్మీ ఇలా అంటుంది అని కొంచెం సెటారికల్ గా అంటాడు. కానీ ఒకరి మీద ఒకరు అలా అనుకోలేక అంటే అతను ఇక్కడ సైడ్ ఉంటాడు, అక్కడ సైడ్ ఉంటారు. సో ఇద్దరిని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కాన్వర్సేషన్ అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ. వెల్ షీ సెడ్ ఫైనల్లీ, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బై ద హౌస్ వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్? సో ఇంకా అమ్మాయి అంటుంది, సరే నువ్వు ఎలాగో ఇల్లు కొనుక్కొని అంటున్నావు కదా, మరి నువ్వు ఎందుకు ఇక్కడ నిల్చొని ఉన్నావు అని. ఐ యూజ్ టు లివ్ హియర్ వన్స్. సో అతను అంటున్నాడు, ఇదే ఇంట్లో మేము ఒకప్పుడు ఉండేది అని చెప్తున్నాడు. సో అమ్మాయి అంటే అమేజింగ్ గా ఓ అంటుంది. 25 years ago, as a boy, as a young man, and then my grandmother died and we sold the house and went away. సో ఇంకా అతను ఏం చెప్తున్నాడు అనమాట అంటే 25 years ముందు నేను చిన్న ఉన్నప్పుడు నా యంగ్ ఏజ్ అంతా ఇక్కడే గడిచిపోయింది. మా నాన్నమ్మ చనిపోయిన తర్వాత మేము ఈ ఇల్లు అమ్మేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినామని అతను చెప్తూ ఉన్నాడు అనమాట. షీ వాజ్ సైలెంట్ ఫర్ ఎ వైల్ టేకింగ్ ఇన్ దిస్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పిన తర్వాత అమ్మాయి కొద్దిసేపటికి సైలెంట్గా ఉందన్నమాట. దెన్ షీ సెడ్, అండ్ యూడ్ లైక్ టు buy it back now, but you don't have the money. He did not look very prosperous.
సో ఇంకా అమ్మాయి ఏమడుగుతుంది అని అంటే, సరే ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇది రిటర్న్ కొనుక్కోవాలనుకుంటున్నావా, నీ దగ్గర మనీ లేదా అని అడుగుతుంది అనమాట. ఎందుకంటే అతను ప్రాస్పరస్ అంటే కొంచెం రిచ్గా కనిపించట్లేదు అనేసి. నో, ఐ వాజంట్ థింకింగ్ ఆఫ్ బయింగ్ ఇట్ బ్యాక్, వాంటెడ్ టు సీ ఇట్ అగైన్, దట్స్ ఆల్. సో అతను ఏమంటున్నాడు అంటే, లేదు లేదు నేను ఇది కొనుక్కోవాలనుకోలేదు, జస్ట్ ఇక్కడికి చూడడానికి మాత్రమే వచ్చినా అని. హౌ లాంగ్ హ్యావ్ యూ లీవ్డ్ ఇన్ ఇట్? సో అమ్మాయి అడుగుతుందనమాట, మీరు ఎన్ని ఇయర్స్ ఇక్కడ ఉన్నారు అనేసి. ఓన్లీ 3 years, షీ స్మైల్. సారీ, ఇక్కడ అతను అమ్మాయిని అడుగుతున్నాడు అనమాట, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు అనేసి. సో అమ్మాయి చెప్తుంది 3 years నుంచి ఇక్కడే ఉంటున్నామని చెప్తుంది అనమాట చిన్న స్మైల్తో. షీడ్ బీన్ ఈటింగ్ ఎ మెలన్ అండ్ దెర్ వాజ్ స్టిల్ జ్యూస్ ఇన్ ద కార్నర్స్ ఆఫ్ హర్ మౌత్. సో అమ్మాయి ఏం చేస్తుంది అంటే అప్పుడు వాటర్ మెలన్ అనేది తింటూ ఉందన్నమాట. సో అమ్మాయి మాట్లాడుతుంది కానీ అమ్మాయి కార్నర్స్ కంటే ఇక్కడ ఇక్కడ కార్నర్స్ కి ఆ వాటర్ మెలన్ జ్యూస్ అనేది ఇంకా ఉంది అనమాట. వుడ్ యూ లైక్ టు కమ్ ఇన్ అండ్ లుక్ మోర్ క్లోజ్లీ? సో అమ్మాయి అడుగుతుంది, నువ్వు లోపలికి వచ్చి ఇంకా కొంచెం క్లోజ్ గా చూస్తావా ఇల్లుని అనేసి. వుడెంట్ యువర్ పేరెంట్స్ మైండ్? సో అతను అంటున్నాడు, మీ పేరెంట్స్ ఏమనుకోరా నేను లోపలికి వస్తే అని. దే హ్యావ్ గాన్ టు ద క్లబ్, దే వోంట్ మైండ్. సో అమ్మాయి చెప్తుంది, వాళ్ళ ఇంట్లో లేరు, వాళ్ళు క్లబ్కి వెళ్ళినారు, ఒకవేళ ఉన్నా ఏం అనుకోరు అనేసి. ఐమ్ అలౌడ్ టు బ్రింగ్ మై ఫ్రెండ్స్ హోమ్, ఈవెన్ ఎల్డర్లీ ఫ్రెండ్స్ లైక్ మీ. సో ఇంకా అమ్మాయి చెప్తుంది అనమాట, మా ఫ్రెండ్స్ ఎవరినైనా నేను లోపలికి తీసుకురావచ్చు, మా పేరెంట్స్ ఏం అనుకోరు అనేసి. సో అతను అంటున్నాడు, నా అంత పెద్దవాళ్ళని కూడా తీసుకురావచ్చా అని అడుగుతున్నాడు. సో అమ్మాయి అడుగుతుంది, హౌ ఓల్డ్ ఆర్ యూ? నీకు ఎన్ని ఇయర్స్ ఉంటాయి అనేసి. ఓ జస్ట్ మిడిల్ ఏజ్డ్ బట్ ఫీలింగ్ యంగ్ టుడే. సో అతను అంటున్నాడు, నేను చాలా మిడిల్ ఏజ్డే కానీ ఈరోజు నాకు చాలా యంగ్గా అనిపిస్తుంది, నేను ఒక కుర్రాడి లాగా అనిపిస్తున్నా నాకు అంటున్నాడు. అండ్ టు ప్రూవ్ ఇట్ హీ డిసైడెడ్ హీడ్ క్లైంబ్ ఓవర్ ద వాల్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ రౌండ్ టు ద గేట్. సో అతను యంగ్గా అనిపిస్తుంది నాకు ఈరోజు అని అన్నాడు కదా. సో అది ప్రూవ్ చేసుకోవడానికి అతను ఏమనుకున్నాడు అని అంటే, ఆ గేట్ లోపల నుంచి వెళ్ళే బదులు ఆ వాల్ జంప్ చేసి వెళ్దాం అనుకున్నాడు. హీ గాట్ అప్ ఆన్ ద వాల్ ఆల్ రైట్ బట్ హ్యాడ్ టు రెస్ట్ దేర్ బ్రీతింగ్ హెవీలీ. సో అతను అనుకున్నాడు కదా గేట్ లోపల నుంచి వెళ్ళే బదులు ఆ వాల్ కూడా జంప్ చేసి వెళ్దాం అనేసి. సో సరిగ్గా అతను అనుకునేలాగానే వాల్ పైకి ఎక్కి కూర్చున్నాడు, కానీ అక్కడికి వచ్చేపు రెస్ట్ చేస్తుండు, ఎందుకంటే అతనికి బ్రీతింగ్ చాలా హెవీగా వస్తుంది, అంటే అతను దూకలేకపోతున్నాడు వాల్ని అని అర్థం ఇక్కడ. Middle-aged man on the flying trapeze, he muttered to himself. So trapeze meaning we have here in the textbook, we will see. Trapeze, a swing used by circus acrobats. సో ఇక్కడ ట్రాపేజ్ అనేది ఏంటిది అని అంటే సర్కస్ వాళ్ళు యూజ్ చేసేది అనమాట. ఒక స్వింగ్ అంటే ఊగులాడడానికి అది యూజ్ చేస్తారనమాట. సో అతను అనుకుంటున్నాడు, మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఆన్ ద ఫ్లయింగ్ ట్రాపేజ్ హీ మటర్డ్ టు హిమ్సెల్ఫ్. సో అతను ఏమనుకుంటున్నాడు, నాలాంటి మిడిల్ ఏజ్ అతను ఇది దూకగలడా అని చెప్పేసి అతనే అనుకుంటున్నాడు అనమాట. ఐ హెల్ప్ యూ షీ సెడ్ అండ్ గేవ్ హిమ్ హర్ హ్యాండ్. సో ఇంకా అమ్మాయి ఏం చేసింది, అతను అక్కడ హెవీగా బ్రీత్ తీసుకుంటూ ఉన్నాడు కదా, సరే నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి ఆ అమ్మాయి చేతిని అతనికి ఇస్తుంది అనమాట. అంటే దాని సహాయంతో, ఆ చేయి సహాయంతో అతను కిందికి దూకొచ్చు, జంప్ చేయొచ్చు అని. హీ స్లిథర్డ్ డౌన్ ఇంటూ ఎ ఫ్లవర్ బెడ్ షాటరింగ్ ద స్టెమ్ ఆఫ్ ద హాలీహాక్. సో ఇంకా అతను ఏం చేసిండు, అమ్మ చేయి పట్టుకుండు కానీ ఇలా జారిపోయిండు అనమాట. సో జారిపోయి ఎక్కడ పడిపోయిందంటే ఆ హాలీహాక్స్ ట్రీస్, చిన్న చెట్లు ఉన్నాయి కదా, దానిపైన పడితే అక్కడ ఉన్న ఒక కొమ్మ విరిగిపోయింది. As they walked across the grass, he spotted a stone bench under a mango tree. సో అలా వాళ్ళు కొంచెం నడిచి ఆ గడ్డిలో ముందుకు వెళ్తున్నారు కదా. సో అతనికి ఏం కనిపించింది అని అంటే మ్యాంగో ట్రీ కింద ఒక బెంచ్, ఓకే, ఇది కనిపించింది అనమాట అతనికి. It was the bench on which his grandmother used to rest when she was tired of pruning rose bushes and bougainvillea. సో ఇంకా అది ఏదైతే ఉంది కదా బెంచ్ లాంటిది, అది వాళ్ళ గ్రాండ్ మదర్ బాగా టైర్డ్ అయినప్పుడు అక్కడ కూర్చొని రెస్ట్ చేసేదనమాట. ఓకే, లెట్స్ జస్ట్ సిట్ హియర్ హీ సెడ్, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్సైడ్. సో చూసిన తర్వాత అతను ఏమంటున్నాడు అని అంటే, సరే ఇక్కడ మనం కూర్చుందాం, లోపలికి ఏం వద్దు అని చెప్తున్నాడు. షీ సాట్ బిసైడ్ హిమ్ ఆన్ ద బెంచ్. సో అతను కూర్చున్నాడు, అతని పక్కనే అమ్మాయి కూడా బెంచ్ పైన కూర్చుంది అనమాట. సో అది ఏం సీజన్ అంటే మార్చ్ మంత్ అది. ఓకే, సో మార్చ్ మంత్ అంటే నార్మల్గా మనకి సమ్మర్ సీజన్ ఉంటుంది. అండ్ ద మ్యాంగో ట్రీ వాజ్ ఇన్ బ్లాసమ్, ఎ స్వీట్ రాదర్ హెవీ ఫ్రాగ్రెన్స్ డ్రెంచ్డ్ ద గార్డెన్. సో అప్పుడు మ్యాంగో సీజన్ కదా, సో అప్పుడప్పుడే పువ్వులు పూస్తూ ఉన్నాయి అనమాట. సో ఆ పువ్వులు అంటే ఒక స్మెల్ వస్తుంది కదా,
ఆ స్మెల్‌తో గార్డెన్ అంతా మునిగిపోయి ఉందనమాట. అంటే మార్చ్ సీజన్‌లో మనకి మ్యాంగోస్ కాస్తాయి గదా! మామిడికాయలు. ఆ మామిడికాయలు కాసే ముందు మనకొక పువ్వొస్తది. ఆ పువ్వు స్మెల్ అంతా గార్డెన్‌లో నిండిపోయి ఉందంట. దే వర్ సైలెంట్ ఫర్ సమ్ టైమ్. సో, అక్కడ కూర్చున్న తర్వాత ఇద్దరు కాసేపు సైలెంట్‌గా ఉన్నారనమాట. ద మ్యాన్ క్లోజ్డ్ హిస్ ఐస్ అండ్ remembered other times, the music of a piano, the chiming of a grandfather clock, the constant twitter of a brigadiers on the veranda, his grandfather's cranking up the old car. సో, ఆ బెంచ్ పైన కూర్చున్నారు ఇద్దరు. సో, అది మార్చ్ సమ్మర్ సీజన్ మ్యాంగో ట్రీ ఉంది అక్కడ. సో, అప్పుడప్పుడే ఆ పూలు పూస్తున్నాయి. ఆ స్మెల్‌తో అంతా గార్డెన్ అంతా నిండిపోయింది. సో, వాళ్ళిద్దరు అక్కడ కాసేపు సైలెంట్‌గా కూర్చొనున్నారు. సో, అప్పుడు కూర్చున్నప్పుడు అతను ఏం చేస్తాడంటే, అతను కళ్ళు మూసుకొని అతని అంటే చైల్డ్‌హుడ్ మెమరీస్ అన్నీ ఇలా మెమరైజ్ చేస్తూ ఉంటాడనమాట. సో, ఏంటివి అవి అనంటే మ్యూజిక్ ఆఫ్ పియానో, చిమ్మింగ్ ఆఫ్ ఎ గ్రాండ్ ఫాదర్ క్లాక్. సో, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ క్లాక్ ఒకటి ఉంటుండే దాంట్లోంచి వచ్చే సౌండ్ అనమాట. ద కాన్స్టెంట్ ట్విట్టర్ ఆఫ్ బగేడియర్స్ ఆన్ ద వరండా. సో, ఇంకా వాళ్ళ చెట్టు అంటే వరండాలో చెట్లు అవి ఉంటాయి గదా! సో, ఆ బగేడియర్స్ అనేది ఒక చిన్న బర్డ్ అనమాట. అంటే ప్యారెట్ బ్రీడ్‌కి చెందిన బర్డ్. సో, దాని సౌండ్. హిస్ గ్రాండ్ ఫాదర్స్ క్రాంకింగ్ అప్ ద ఓల్డ్ కార్. సో, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గర ఒక ఓల్డ్ కార్ ఉంటది గదా! దాని హార్న్ సౌండ్ అనమాట. సో, అవన్నీ అతను కళ్ళు మూసుకొని ఇలా మెమరైజ్ చేస్తూ ఉంటాడు. I used to climb the jackfruit tree, he said, opening his eyes. I didn't like the jackfruit though, do you? సో, ఇంక అతను ఏమంటున్నాడంటే అతని కళ్ళు మెల్లగా ఇలా ఓపెన్ చేస్తూ అతను ఏమంటున్నాడు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు జాక్ ఫ్రూట్ ట్రీని నేను ఎక్కేవాడిని అని చెప్తున్నాడు. అండ్ ఇంకేమంటున్నాడు అంటే నాకు ఆ జాక్ ఫ్రూట్ అంటే ఇష్టం ఉండదు కానీ నేను అదే ఎక్కేవాడిని నీకు ఇష్టమా అని అడుగుతున్నాడు. సో, అప్పుడు అమ్మాయి అంటుంది ఇట్స్ ఆల్ రైట్ ఇన్ పికిల్స్. సో, మనం జాక్ ఫ్రూట్‌తో పికిల్స్ కూడా చేస్తాం కదా! అమ్మాయి అంటుంది నాకైతే పికిల్స్‌లో అయితే ఓకే ఉంటది అని. ఐ సపోజ్ సో. ద ట్రీ వాస్ ఈజీ టు క్లైంబ్. ఐ స్పెంట్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ఇట్. సో, నాకు కూడా పికిల్స్‌లో అయితే ఓకే. అండ్ ఇంకా చెట్టు ఎక్కడానికి చాలా ఈజీగా ఉంటుండే. నేను ఆ చెట్టు పైన చాలా టైమ్‌ని స్పెండ్ చేసిన అని చెప్తున్నాడు. డూ యూ వాంట్ టు క్లైంబ్ ఇట్ అగైన్? మై పేరెంట్స్ వోంట్ మైండ్. సో, ఆ పాప అంటుందనమాట నువ్వు మళ్ళీ ఆ చెట్టుని ఎక్కాలనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు ఎక్కాలనుకుంటే మా పేరెంట్స్ కూడా ఎవ్వరు ఏం అనుకోరు. నువ్వు ఎక్కొచ్చు అంటుంది. నో నాట్ ఆఫ్టర్ క్లైంబింగ్ ద గార్డెన్ వాల్. సో, అతను గేట్ నుంచి వెళ్ళకుండా గోడ జంప్ చేసి వెళ్ళిండు కదా! సో, అప్పుడు అతనికి అంటే మిడిల్ ఏజ్ పర్సన్ కాబట్టి కొంచెం హెవీగా బ్రీత్ వచ్చింది అతనికి. అప్పుడు అతను ఏమంటున్నాడు అంటే లేదు ఆ గోడ ఎక్కిన తర్వాత ఇంక నేను అసలు చెట్టు ఎక్కలేను అని చెప్తున్నాడు. లెట్స్ జస్ట్ సిట్ హియర్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ అండ్ టాక్. సో, ఇంకా ఏమంటున్నాడు అతను అంటే కాసేపు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్తూ ఉన్నాడు. ఐ మెన్షన్ ద జాక్ ఫ్రూట్ ట్రీ బికాస్ ఇట్ వాస్ మై ఫేవరెట్ ప్లేస్. అండ్ ఇంకా అతను ఏమంటున్నాడు నేను ఆ జాక్ ఫ్రూట్ ట్రీ గురించి ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ నా ఫేవరెట్ ప్లేస్ అది అని చెప్తూ ఉన్నాడు. డూ యూ సీ దట్ థిక్ బ్రాంచ్ స్ట్రెచింగ్ అవుట్ ఓవర్ ద రూఫ్. ఇంకా అతను ఏమంటుండు నీకు ఆ జాక్ ఫ్రూట్ ఒక కొమ్మ ఉంది కదా అది ఇలా వంగిపోయి రూఫ్ పైన పడుతూ ఉంది కదా దాన్ని అది నీకు కనిపిస్తుందా అంటున్నాడు. Halfway along it there's a small hollow in which I used to keep some of my treasures. సో, ఇంకా అతను ఏమంటున్నాడు అంటే నాకు నాకు ఇష్టమైన వస్తువులు అంటే నిధి అనమాట ట్రెజర్ అంటే. సో, అతనికి చిన్నగా ఉన్నప్పుడు ఏది దొరికినా అది నిధి లాగానే ఉంటది కదా! సో, అతను ఆ చెట్టు పైన ఉన్న ఒక స్టెమ్ అంటే ఒక కొమ్మ లోపల ఒక చిన్న హోల్ లాంటిది ఉంటే దాంట్లో దాచిపెట్టుకునేవాడంట. వాట్ కైండ్ ఆఫ్ ట్రెజర్స్. సో, ఆ పాప అడుగుతుంది అవి ఏంటివి ఎలాంటివి అవి అని. ఓ నథింగ్ వెరీ వాల్యుయబుల్. సో, అంత వాల్యుయబుల్ ఏం కావు అవి. మార్బుల్స్ ఐ వుడ్ వాన్. సో, ఇంకా అతను ఏమంటున్నాడు సో, అంత ఇంపార్టెంట్ అంత వాల్యుయబుల్ ఏం అవి కాదు. అంటే చిన్నగా ఉన్నప్పుడు మనం గోళీలాట ఆడతాం కదా దాన్ని మనం ఇంగ్లీష్‌లో మార్బుల్స్ అంటాం. సో, అవి ఎ బుక్ ఐ వాజంట్ సపోజ్ టు రీడ్. సో, ఒక బుక్ ఎ ఫ్యూ ఓల్డ్ కాయిన్స్ ఐడ్ కలెక్టెడ్. సో, అతను ఇంకా మనం చిన్నగా ఉన్నప్పుడు కాయిన్ కలెక్షన్ అలాంటి హాబీస్ మనకు ఉంటాయి కదా! సో, అప్పుడు అతని దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ అతను అక్కడ దాచిపెట్టుకునేవాడనమాట. థింగ్స్ కేమ్ అండ్ వెంట్. అంటే ఇలా వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి. ఐ వాజ్ ఎ బిట్ ఆఫ్ క్రో కలెక్టింగ్ బ్రైట్ థింగ్స్ అండ్ పుట్టింగ్ దెమ్ అవే. సో, ఇంకా అతను ఏం చెప్తున్నాడు అంటే నేను చాలా ఎక్సైటింగ్‌గా ఉండేవాడిని అన్ని కలెక్ట్ చేసి దాచిపెట్టుకోవడానికి. దేర్ వాస్ మై గ్రాండ్ ఫాదర్స్ ఐరన్ క్రాస్. సో, ఇంకా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఆర్మీలో అలా ఉండే కదా! సో, అతనికి ఐరన్ క్రాస్ అనేది అప్పుడు ఇచ్చిరనమాట. అతను ఏదో అవార్డ్ విన్నింగ్ ఫంక్షన్‌లోనో ఎలాంటి ఫంక్షన్‌లోనో సో, అది కూడా అతను అక్కడ దాచిపెట్టుకున్నాడనమాట. వెల్ నాట్ మై గ్రాండ్ ఫాదర్స్ ఎగ్జాక్ట్లీ
because he was British and the Iron Cross was a German decoration awarded for bravery during the war, the First World War, when my grandfather fought in France. He got it from a German soldier. సో ఇంకా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఫస్ట్ వరల్డ్ వార్లో ఫైట్ చేసిండు కాబట్టి అతనికి జర్మన్ వాళ్ళు ఇచ్చిందన్నమాట అదే ఐరన్ క్రాస్. సో అది కూడా అతను అక్కడ దాచిపెట్టుకున్నాడు. డెడ్ ఆర్ అలైవ్, సో అతన్ని ఆమె అడుగుతుంది ఉన్నాడా చనిపోయిందా అని. ఐ బెగ్ యువర్ పార్డన్, ఓ యూ మీన్ ద జర్మన్, ఐ నెవర్ ఆస్డ్. డెడ్ ఐ సపోజ్, ఆర్ పర్హాప్స్ హీ వాజ్ ఎ ప్రిజనర్, ఐ నెవర్ ఆస్డ్ గ్రాండ్ ఫాదర్, ఇజంట్ దట్ స్ట్రేంజ్. సో ఇంకా ఆమె అడుగుతుంది అనమాట డెడ్ ఆర్ అలైవ్ అంటే బ్రతుకున్నాడా చనిపోయిందా అనేసి. అయ్యో సారీ అని మళ్ళీ చెప్తుంది. అంటే నువ్వు జర్మన్ అడుగుతున్నావా లేదంటే మా గ్రాండ్ ఫాదరా అని అంటే ఐ నెవర్ ఆస్డ్ జర్మనీ, అంటే జర్మన్ కాదు మీ గ్రాండ్ ఫాదరే, ఒకవేళ అతను బ్రతికే ఉన్నా కూడా జైల్లో ఉంటాడు కదా అనేసి. అంటే నేను ఎప్పుడు అతన్ని అడగలేదు అని చెప్పేసి అతను చాలా స్ట్రేంజ్గా ఇలా ఆన్సర్ చేస్తున్నాడు. అండ్ ఐరన్ క్రాస్ డూ యూ స్టిల్ హ్యావ్ ఇట్, సో ఇంకా అడుగుతుంది అనమాట ఐరన్ క్రాస్ కూడా ఇంకా నీ దగ్గర ఉందా అని. నో హీ సెడ్ లుకింగ్ హర్ ఇన్ ద ఐస్, ఐ లెఫ్ట్ ఇట్ ఇన్ ద జాక్ ఫ్రూట్ ట్రీ. సో ఇంకా అతను ఏమంటున్నాడు లేదు ఇప్పుడు అది నా దగ్గర లేదు కానీ నేను దాన్ని కూడా ఆ జాక్ ఫ్రూట్ ట్రీలోనే దాచిపెట్టినా అని చెప్తున్నాడు. యూ లెఫ్ట్ ఇట్ ఇన్ ద ట్రీ, సో అమ్మాయి అడుగుతుంది నిజంగానే నువ్వు అది చెట్టు పైనే పెట్టినవా అని. ఎస్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ ఎట్ ద టైమ్ ప్యాకింగ్ అండ్ సేయింగ్ గుడ్ బై టు పీపుల్ అండ్ థింకింగ్ అబౌట్ ద షిప్ ఐ వాజ్ గోయింగ్ టు సెయిల్ ఆన్ దాట్ ఐ సింప్లీ ఫర్గాట్ ఆల్ అబౌట్ ఇట్. సో అతను ఏమంటున్నాడు అంటే మేము ఇల్లు వదిలి వెళ్ళిపోయేటప్పుడు నేను నా బ్యాగ్స్ ప్యాకింగ్ చేసుకొని అందరికీ గుడ్ బై చెప్పడానికి నేను చాలా ఎగ్జైటింగ్గా ఉండే అప్పుడు. సో వీటన్నిటి గురించి నేను చాలా అంటే షిప్కి వెళ్ళాలి కదా, సో షిప్కి వెళ్ళేటప్పుడు నేను చాలా అంటే హరీబరీగా ఉండే నేను ఇవన్నిటి గురించి మర్చిపోయినా అని చెప్తూ ఉన్నాడు. షీ వాజ్ సైలెంట్ కన్సిడరింగ్ హర్ ఫింగర్స్ ఆన్ హర్ లిప్స్, హర్ గేజ్ ఫిక్స్డ్ ఆన్ ద జాక్ ఫ్రూట్ ట్రీ. సో అదంతా విన్న తర్వాత అమ్మాయి కొంచెం సైలెంట్గా అయిపోయింది అనమాట. సైలెంట్గా అయిపోయి ఆమె ఫింగర్ టిప్స్ని ఇలా చూసుకుంటూ ఉందన్నమాట. అంటే అమ్మాయి మైండ్ అంతా జాక్ ఫ్రూట్ ట్రీ పైన ఉందన్నమాట. దెన్ క్వైట్లీ షీ సెడ్, సో అదంతా ఆలోచించిన తర్వాత ఆమె కొద్దిసేపు ఆగి ఏమంటుంది అంటే ఇట్ మే స్టిల్ బీ దేర్ ఇన్ ద హోలో ఇన్ ద బ్రాంచ్. సో ఆమె అంటుంది అనమాట అది ఇప్పటికీ ఇంకా హోల్లో ఉండి ఉంటుందా బ్రాంచ్ లోపల అని. ఎస్ హీ సెడ్ ఇట్స్ 25 years బట్ ఇట్ మే స్టిల్ బీ దేర్ అన్లెస్ సమ్వన్ ఎల్స్ ఫౌండ్ ఇట్. సో అమ్మాయి అంటుంది కదా ఇంకా అక్కడ ఉందా అనేసి. సో అతను ఏమంటున్నాడు అంటే నిజంగానే ఉండొచ్చు అది ఇంకా అక్కడే, ఇది ఆల్మోస్ట్ 25 years అయిపోతుంది, అది ఒకవేళ ఎవరికి దొరకకపోతే ఇంకా అక్కడే ఉంటుంది అని చెప్తున్నాడు. వుడ్ యూ లైక్ టు గో అండ్ లుక్, సో ఆమె అతన్ని అడుగుతుంది అనమాట నువ్వు వెళ్ళి అది చూస్తావా అని. ఐ కాంట్ క్లైంబ్ ట్రీస్ ఎనీ మోర్, సో అతను చెప్తున్నాడు ఇక్కడ నేను ఇంకా చెట్లు ఎక్కలేను, ఐ కాంట్ క్లైంబ్ ట్రీస్ ఎనీ మోర్. సో హియర్ వి గాట్ ఎ టైటిల్ ఐ కాంట్ క్లైంబ్ ట్రీస్ ఎనీ మోర్. సో మనకి ఇక్కడ వచ్చిందనమాట లెసన్ నేమ్ కాంట్ క్లైంబ్ ట్రీస్ ఎనీ మోర్ అనేసి. అంటే నేను ఇంకా చెట్లు ఎక్కలేనని అతను అంటే ఆ మిడిల్ ఏజ్ పర్సన్ ఆ పాపతో చెప్తూ ఉన్నాడు అనమాట. ఓకే, ఇఫ్ యూ కాంట్ ఐ విల్ గో అండ్ సీ, యూ జస్ట్ సిట్ హియర్ అండ్ వెయిట్ ఫర్ మీ. సో ఇంకా పాప అంటుందన్నమాట ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే నేను వెళ్ళి చూస్తాను, ఇక్కడే కూర్చొని నా కోసం వెయిట్ చెయ్యి అని చెప్తుంది. షీ స్ప్రాంగ్ అప్ అండ్ ran across the grass, swift and sweet of limb. Soon she was in the jackfruit tree, crawling along the projecting branch. A warm wind brought little సో ఆమె చెప్తుంది కదా అతనికి అంటే నువ్వు ఇక్కడే కూర్చొని వెయిట్ చేయి నా కోసం నేను వెళ్ళేసి వస్తా చెట్టు పైకి అనేసి. సో సరే అంటాడేమో అతను అనగానే అమ్మాయి చాలా స్పీడ్గా ఆ చెట్టు పైకి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇలా పాకుతూ వెళ్తుంది అనమాట. ఆ బ్రాంచ్ ఎలా ఉందో దాన్ని పట్టుకొని పైకి వెళ్తుంది అనమాట. ఎ వార్మ్ విండ్ బ్రాట్ లిటిల్ ఎడీస్ అండ్ డస్ట్ అలాంగ్ ద రోడ్, సమ్మర్ వాజ్ ఇన్ ద ఎయిర్. సో మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా అది మార్చ్ మంత్ అనేసి సమ్మర్ సీజన్ అనేసి. సో ఎడీస్ అంటే మనకి మీనింగ్ ఇక్కడ ఉంది చూడండి, ఎ సర్క్యులర్ మూమెంట్ ఆఫ్ డస్ట్, అంటే మనకి సుడిగాలిలాగా ఒక గాలి వస్తుంది కదా దాన్ని మనం ఎడీ అంటాం అనమాట. సో అమ్మాయి అలా పైకి వెళ్ళగానే ఒక సుడి లాంటి గాలి ఇలా వచ్చిందనమాట. గాలిలోనే డస్ట్ అదంతా ఉంది. అండ్ ఆ గాలి ఎలా ఉంది అంటే చాలా వేడిగా ఉంది, ఎందుకంటే అది సమ్మర్ సీజన్ కాబట్టి చాలా వేడిగా ఉందన్నమాట గాలి. సో వీ కెన్ సీ హియర్ ఇన్ ద పిక్చర్ అ మ్యాన్ సిట్టింగ్ ఆన్ ద బెంచ్ అండ్ అ గర్ల్ హూ వాజ్ ఆన్ ద ట్రీ. Okay, searching for iron cross, marbles, collected coins and everything. I found it, she cried. I found it. I found something.
షీ క్రైడ్ అంటే అమ్మాయి ఇక్కడ బాగా అరుస్తుంది అనమాట. ఏమని అంటే నాకు దొరికింది అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. అండ్ నౌ బేర్ ఫుట్ షీ ran breathlessly towards him. In her outstretched hand a rusty old medal. సో బేర్ ఫుట్ అంటే అమ్మాయి కాళ్ళకి చెప్పులు లేకుండానే అనమాట. సో అమ్మాయికి అవి దొరకగానే అమ్మాయి ఏం చేసింది, కాళ్ళకి ఏం వేసుకోకుండా చాలా అంటే ఊపిరి కూడా పీల్చుకోకుండా అతని దగ్గరికి పరిగెడుతూ ఉందన్నమాట. ఇలా చేతులన్నీ ఇలా ముందుకు చాపి నాకు దొరికింది అని. సో అమ్మాయి చేతిలో ఏముండే అంటే రస్టీ ఓల్డ్ మెడల్, అంటే జంగ్ తుప్పు పట్టిపోయింది అనమాట. అది చాలా ఇయర్స్ అవుతుంది కదా అందుకు. హీ టుక్ ఇట్ ఫ్రమ్ హర్ అండ్ టర్న్ ఇట్ ఓవర్ ఆన్ హిస్ పామ్. సో అమ్మాయి దగ్గర నుంచి ఆ మెడల్ అతని చేతిలోకి తీసుకొని ఇలా టర్న్ చేసి చూస్తూ ఉన్నాడు అనమాట దాన్ని. ఈజ్ ఇట్ ద ఐరన్ క్రాస్ షీ ఆస్క్డ్ ఈగర్లీ. సో అమ్మాయి అడుగుతుంది అనమాట, ఇదేనా ఐరన్ క్రాస్ అని. ఎస్ హీ సెడ్ దిస్ ఈజ్ ఇట్. అవును ఇది అదే ఐరన్ క్రాస్, 25 years ముందు నేను ఆ ట్రీలో దాచిపెట్టినా అని. నౌ ఐ నో వై యూ కేమ్, యూ వాంటెడ్ టు సీ ఇఫ్ ఇట్ వాస్ స్టిల్ ఇన్ ద ట్రీ. సో అమ్మాయి అంటుందన్నమాట, నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు, ఇది ఆ ట్రీ లోపల ఇంకా ఉందా లేదా చూద్దామని నువ్వు ఇక్కడికి వచ్చినావు కదా అని. సో యూ మే బీ రైట్, ఐఎమ్ నాట్ రియల్లీ ష్యూర్ వై ఐ కేమ్. సో అతను అంటున్నాడు నిజంగానే ఉండొచ్చు కానీ నాకే తెలియదు నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినా అని. బట్ యూ కెన్ కీప్ ద క్రాస్, యూ ఫౌండ్ ఇట్ ఆఫ్టర్ ఆల్. సో ఇంకా అతను ఏమంటున్నాడు, ఇది నీకే దొరికింది కాబట్టి నీ దగ్గరే ఉంచుకో అని చెప్తున్నాడు. నో యూ కీప్ ఇట్, ఇట్స్ యువర్స్. సో పాప అంటుంది లేదు ఇది నీది, నీ దగ్గర పెట్టుకో అంటుంది. బట్ ఇట్ కుడ్ హ్యావ్ రిమైన్డ్ ఇన్ ద ట్రీ ఫర్ అనదర్ 25 years ఇఫ్ యూ హ్యాడెంట్ క్లైంబ్డ్ అప్ టు లుక్ ఫర్ ఇట్. సో ఇంకా అతను ఏమంటున్నాడు అని అంటే, అమ్మాయి అంటుంది కదా ఇది నీది నువ్వే పెట్టుకో అని. అతను ఏమంటున్నాడు, లేదు ఇక్కడికి నేను రాకుండా నీకు చెప్పకుండా ఉంటే అది అక్కడే ఇంకా 25 years అయినా ఉండేదేమో, కానీ నేను నీకు చెప్పిన తర్వాత నువ్వు చెట్టెక్కి తీసుకున్నావు కాబట్టి అది నీకే అని చెప్తున్నాడు. బట్ ఇఫ్ యూ హ్యాడెంట్ కమ్ బ్యాక్ అగైన్, సో ఒకవేళ నువ్వు రాకపోయి ఉంటే అంటుంది. ఆన్ ద రైట్ డే ఎట్ ద రైట్ టైమ్ అండ్ విత్ ద రైట్ పర్సన్ హీ సెడ్ గెటింగ్ అప్ అండ్ ప్లేసింగ్ ద మెడల్ ఇన్ హర్ హ్యాండ్స్. ఇట్ వాజంట్ ద క్రాస్ ఐ కేమ్ ఫర్, ఇట్స్ మై యూత్. సో ఇంకా అతను ఏం చెప్తున్నాడు అంటే, నేను కరెక్ట్ టైంకి కరెక్ట్ పర్సన్ దగ్గరికి కరెక్ట్ డేకి నేను ఇక్కడికి వచ్చిన, అండ్ నేను అది చెప్పిన వెంటనే నువ్వు అక్కడికి వెళ్ళి అది తీసుకొని వచ్చినావు. సో ఇది నేను దీనికోసం ఇక్కడికి రాలేదు, నేను నా చైల్డ్హుడ్ని నా యూత్ని నేను మెమరైజ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిన అని చెప్తున్నాడు అతను. షీ డెంట్ అండర్స్టాండ్ దట్ బట్ షీ వాక్డ్ విత్ హిమ్ టు ద గేట్ అండ్ స్టూడ్ దేర్. సో ఇంకా అతను చెప్పింది అమ్మాయికి ఏమీ అర్థం అవ్వలేదు, కానీ అతనితో పాటే అమ్మాయి గేట్ వరకు వెళ్ళి అక్కడ నిల్చొని అతన్ని చూస్తూ ఉందన్నమాట. గేజింగ్ ఆఫ్టర్ హిమ్ హ్యాస్ హీ వాక్డ్ అవే. సో అతను వెళ్ళిపోతూ ఉన్నాడు, ఆ అమ్మాయి అక్కడ గేట్ దగ్గర నిల్చొని అతన్ని చూస్తూ ఉందన్నమాట. వేర్ ద రోడ్ టర్న్ హీ లుక్డ్ బ్యాక్ అండ్ వేవ్డ్ టు హర్. దెన్ Where the road turned, he looked back and waved to her. Then he quickened his steps and moved briskly towards the bus stop. సో గేట్ వరకు అమ్మాయి వచ్చి అతన్ని చూస్తూ ఉంది కదా, గేజింగ్ అంటే చూడడం అనమాట, కంటిన్యూస్గా చూడడం. సో రోడ్ టర్న్ తీసుకునేటప్పుడు అతను వెనక్కి మళ్ళీ అతను బాయ్ చెప్తూ ఉన్నాడు అనమాట. సో అలా బాయ్ చెప్పిన తర్వాత ఇంకా అతను ఫాస్ట్గా బస్ స్టాప్కి వెళ్ళిపోయాడు. దేర్ వాజ్ sprightliness in his step and something cried aloud in his art. So ఇంకా sprightliness, we have a meaning here we can see in the textbook. Sprightliness is liveliness and energy in action. సో అతనికి అంత ఎనర్జీ ఎందుకు వచ్చింది అని అంటే, యాక్చువల్గా అతను అక్కడికి వచ్చింది అతని చైల్డ్హుడ్ డేస్ని ఇంకా అతను యంగ్గా ఉన్న డేస్ని గుర్తు చేసుకోవడానికి. సో అక్కడికి వచ్చిన తర్వాత అతను చాలా యంగ్గా ఫీల్ అయినాడు కాబట్టి ఇంకా అమ్మాయి కలిసింది, అమ్మాయితో కొద్దిసేపు మాట్లాడిండు, ఆ ఐరన్ క్రాస్ చూసిండు. సో అదంతా చూసిన తర్వాత అతనికి చాలా హ్యాపీగా అనిపించింది, అతనికి చాలా ఎనర్జీ వచ్చింది, అండ్ ఇంకా అతని మనసులో ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అనమాట. డార్క్ డాన్సింగ్ ఐస్, మెలన్ స్వీట్ లిప్స్, లిజోమ్ లిమ్స్. సో ఇంకా అమ్మాయి గురించి అనుకుంటున్నాడు అనమాట. అమ్మాయి కళ్ళు ఎలా ఉన్నాయంటే చాలా డార్క్గా మంచిగా, ఎలా అంటే ఏం ఎక్స్ప్రెషన్ అయినా సరే అమ్మాయి కళ్ళలో చూపిస్తుంది అన్నట్టుగా. మెలన్ స్వీట్ లిప్స్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వాటర్ మెలన్ తింటూ ఉంది, ఆ జ్యూస్ ఇంకా అమ్మాయి లిప్స్ కార్నర్కి ఉంది అని. లిజోమ్ లిప్స్ అంటే అమ్మాయి చూడటానికి చాలా స్లిమ్గా ఉంది అని. ద మ్యాంగో సెంటెడ్ సమ్మర్ బ్రీజ్ మేడ్ ద బ్లడ్ కోర్స్ ఇన్ హిస్ వెయిన్స్. సో ఇంకా అక్కడ కూర్చున్నప్పుడు అది మ్యాంగో సీజన్ కాబట్టి ఆ సమ్మర్ బ్రీజ్ అంటే సమ్మర్లో వచ్చిన వేడి గాలి అతని అంటే ఆ సెంట్ పర్ఫ్యూమ్ లాంటి ఒక గాలి అతన్ని నరాల్లో నిండిపోయి ఉంది అని.
అండ్ హీ ఫర్గాట్ ఫర్ ఎ మూమెంట్ దట్ హీ కుడెంట్ క్లైంబ్ ట్రీస్ ఎనీ మోర్. సో ఇంకా కొద్ది క్షణాలకు అతను ఏం మర్చిపోయిండు అంటే అతను ఇంకా చెట్లు ఎక్కలేడు అనేసి. ఓకే, so this lesson was written by Ruskin Bond. So I hope you understand the lesson. For more videos, please like, share and subscribe the channel.